లావుమన్నాడగడ్ లడాయిపోతే వెనకాల ముగ్గురు నూకుడు మనగాళ్ళు అంటివి వాళ్ళతో పాటు నీకు టికెట్ ఇస్తే సొమ్ములు ఇస్తే నీ నెత్తి మీద దరిద్రం ఉండి నీ బుద్ధి సక్కలేక జగిత్యాల ప్రజలు బండకేసి కొడితే అది మా తప్ప. ఎమ్మెల్యేకి బండకేసి కొడితే ఎంబడే ఎంపీ టికెట్ ఇస్తే బొంద పెట్టిరు వాళ్ళు, అది మా తప్ప, పార్టీ తప్ప. ఏం తక్కువ చేసింది నీకు పార్టీ? ఒక్క ఏడాది నిన్ను నమ్ముకున్న కార్యకర్తల కోసం ఓపిక పట్టవా? అలాంటి నువ్వు దుర్మార్గుడు శత్రు సంకలు చేరి వాళ్ళ సంక నాక్కుంటూ ఇవాళ ప్రజాపాలన పోవాలి అని అంటవా నువ్వు? ఇదా నీ బుద్ధి, నీ నీతి? నేను ఇవాళ ఈ వేదిక మీద నుంచి పాపాల బైరోడు ఎందుకు రావాలన్నా నేను అడగదలుచుకున్నా. నేరెళ్ళ దళితులను ఇసుక లారీల కింద తొక్కించినందుకు పాపాల బైరోడు రావాలా? ఖమ్మం జిల్లాలో గిట్టుబాటు ధర అడిగిన గిరిజన బిడ్డలకు బేడీలు వేసి నడి బజార్లో నడిపించినందుకు పాపాల బైరోడు అధికారంలోకి రావాలనా? గ్రూప్ 1 పరీక్ష పాపాల బైరోడు అధికారంలోకి రావాలనా? గ్రూప్ 1 పరీక్షలలో పరీక్షా పత్రాలను జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠానీల కమ్మి లక్షలాది మంది నిరుద్యోగ యువకుల ఉసురు కొట్టుకున్నందుకు పాపాల బైరోడు రావాలనా? పండించిన పంట కొనుగోలు చేయక ఉరేసుకున్నట్టే అన్న పాపాల బైరోడు ఇవాళ రావాలనా? దేనికోసం పాపాల బైరోడు రావాలని నేను అడుగుతున్నా. 1,00,000 కోట్లు, 1,00,000 అంటే 1,00,000. ఈ రోజు కాళేశ్వరం మొత్తం చూసి వచ్చిన కడుపు మండుతుంది. నిజంగానే ఈ చట్టాలు ఇవి లేకపోతే ఆటవిక రాజ్యమే అయితే అడవిలో చెట్టుకు ఊరేసిన తప్పు లేదు. 1,00,000 కోట్ల రూపాయలు గోదావరిలో మంట కలిపినందుకు పేరు మారుస్తవి, ఊరు మారుస్తవి, అంచనాలు మార్చి 1,00,000 కోట్లు దిగమింగుతువి. కాళేశ్వరం అని కడితే 3 ఏళ్లలోనే కూలేశ్వరం అయిపోయింది. దీనికి చెట్టుకు ఉరేసిన పాపం లేని తప్పులు చేస్తే అయినా ప్రజాస్వామ్యాన్ని నమ్మే మేము ఈరోజు సిబిఐ విచారణకి ఇచ్చినాం తప్ప చెట్టు గట్టేసి కొట్టలేదు. అదే నిజాం సర్కార్ అయితే ఇట్లా తప్పు చేసిన వాళ్ళు ఊర్లో కోదండం వేసి లాగులో తొండలు ఇడిచి తిరిగింది కళ్ళగొట్టేటోళ్ళు ఇట్లాంటి తప్పులు చేసిన వాళ్ళు. కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ప్రభుత్వం మంచిది కాబట్టే ఈరోజు ఇవన్నీ చేయలేదు. ఇవి చేసినందుకు పాపాల బైరోడు రావాలనా? దేనికోసం రావాలి? మళ్ళా కొడుకును ముఖ్యమంత్రిని చేయడానికి, అల్లుని మంత్రిని చేయడానికి, సారాలో సోడా పోసేటోని రాజ్యసభ చేయడానికి, బిడ్డకు ఎమ్మెల్సీ చేయడానికి పాపాల బైరోడు రావాలనా? దేనికోసం రావాలయ్యా నేను అడుగుతున్నా. ఈ కరీంనగర్లో ప్రజాపాలన పోవాలంటుండు ఒక దళిత బిడ్డ అట్లూరు లక్ష్మణ్, లేచి నిలబడి లక్ష్మణ్, ఒక దళిత బిడ్డను ఎమ్మెల్యేని కాదు ఇవాళ మంత్రిగా చేసినందుకు పార్టీ ఓడిపోవాలన్న జగిత్యాలలో ఇవాళ పొన్నం ప్రభాకర్ ఒక బలైన వర్గాల బిడ్డను మంత్రిని చేసినందుకు ప్రజాపాలన పోవాలనా? ఒక ఆది శ్రీనివాసును విప్పు చేసినందుకు ప్రజాపాలన పోవాలనా? ఓ విజయ రమణారావును విప్పు చేసినందుకు ఈరోజు ప్రజాపాలన పోవాలనా? శ్రీధర్ బాబు గారి నేతృత్వంలో నడుస్తున్న ఈ ప్రభుత్వం ప్రజాపాలన పోవాలనా? మిత్రులారా మీరు చెప్పండి. కరీంనగర్ జిల్లాలో 3 మంత్రులు 2 విప్పులు ఇచ్చినందుకు ఈ ప్రజాపాలన దిగిపోవాలనా? నీ ఒక్కనికి పదవి ఇవ్వకపోతే ఒక దళిత బిడ్డ అడ్లూరి లక్ష్మణ్ మంత్రి చేస్తే నువ్వు చూసి ఓర్వలేను అని నువ్వు అసలు మనిషివేనా? గింత అసూయ, గింత ద్వేషం ఎవరికైనా ఉంటుందా కడుపులా? ఇంతకాలం ముసుగు తొడుకొని బతికాడు, ఈ నాళ్ళకు ఆ ముసుగు తొలగిపోయింది. కడుపు నిండా విషమే, విషమున్నోడు ఇవాళ కడుపుల కత్తులు పెట్టుకొని కౌగిలించుకుంటారు. చూస్తున్నాం. ఆయన ప్రభుత్వం వస్తాడంటే ఈయనకు పదవి ఇస్తాడంట. నీకున్న ప్రతిపక్ష హోదా ఊడగొట్టకపోతే నా పేరు మార్చుకుంటా బిడ్డ కేసీఆర్. 2023లో నిన్ను ఓడగొట్టిన, 2024లో నీకు గుండు సున్నా ఇచ్చిన, సర్పంచ్ ఎలక్షన్లో పాతరేసిన, మున్సిపల్ ఎన్నికల్లో ఉప్పు పాతరేసిన, జూబ్లీ హిల్స్ కంటోన్మెంట్లో నీకు గోరి కట్టిన, వచ్చేసారి ఆ గోరి మీద మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జెండా ఎగరేస్తారు. ఇదే నా సవాల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున. చూసుకుందాం కేసీఆర్, నువ్వు నేను వచ్చే ఎన్నికల్లో నువ్వా నేనా? ప్రజాపాలన పాపాల బైరవుడా? మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల లక్షలాది మంది 10 ఏళ్ళు కేసులు కట్టుకొని జైలుకు పోయి ప్రాణాలు వదిలి ఊపిరి బిగబట్టి
జెండా మోసి అధికారంలోకి వస్తే పాపాల భైరవుడు రావాలి, ప్రజా పాలన పోవాలి అని మాట్లాడడానికి నీకు సిగ్గెట్లొచ్చిందని నేను అడుగుతున్నా మనిషిని. అందుకే మిత్రులారా, ఈ ఆలోచన నుంచి నా మాటగా తీసుకోండి. ఎన్నికలు ఎన్నడొచ్చినా ఎప్పుడొచ్చినా ఒక్క మాట రాసి పెట్టుకోండి. చరిత్రలో కేసీఆర్ గారు జగిత్యాలలో నిన్ను పాతరేసి 100 మీటర్ల లోతు గోతి తీసి పాతి పెట్టే కార్యక్రమం మా కాంగ్రెస్ పార్టీ జగిత్యాల కార్యకర్తలు తీసుకుంటారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రాంతంలో ఒక చరిత్ర ఉన్నది. 94 నుంచి 2004 వరకు 2 సార్లు తెలుగుదేశం అధికారంలో ఉన్నది. 2004 నుంచి 2014 వరకు 2 సార్లు వైఎస్ఆర్ నాయకత్వంలో అధికారంలో ఉన్నది. 2014 నుంచి 2024 వరకు 2 సార్లు కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం ఉన్నది. 2024 నుంచి 2034 వరకు నేను మా మిత్రుడు మహేష్ గౌడ్ గారి నాయకత్వంలో ప్రజాపాలన ఉంటుంది. ఆనాడు వైఎస్ఆర్ డిఎస్ ఏ విధంగా అయితే 2 సార్లు పార్టీని అధికారంలోకి తెచ్చిండ్రో మళ్ళీ ఈరోజు చెప్తున్నా, అదే వైఎస్ఆర్ డిఎస్ నాయకత్వంలో ఎట్లయితే అధికారంలోకి వచ్చినామో ఈనాడు నేను మా మిత్రుడు మహేష్ గౌడ్ 2సార్లు అధికారంలోకి తీసుకొస్తాము, ప్రజాపాలనను ప్రజలకు అందిస్తామని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా. చరిత్ర పునరావృతం చేసే బాధ్యత మాది, చరిత్ర నిర్మించే బాధ్యత నాది. చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించే విధంగా ప్రజా పాలన అందించే బాధ్యత మాది. ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేటు ఉద్యోగాలే కాదు, హైదరాబాదు నగరాన్ని మహానగరంగా నిర్మించుకునే బాధ్యత మాది. కూలిపోయిన కూలేశ్వరాన్ని చక్కగా చేసుకొని మళ్ళీ నీళ్ళు అందించుకునే బాధ్యత మనది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కావచ్చు, జూరాలు కావచ్చు, భీమా కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, కోయిల్సాగర్ కావచ్చు, శ్రీరామ్ సాగర్ కావచ్చు, దేవాదులు కావచ్చు, సీతారామ ప్రాజెక్టు కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, మా మిత్రుడు చెప్పిన చిన్న కాళేశ్వరాన్ని పూర్తి చేపించే బాధ్యత నాది. మిత్రులారా, మీకు అండగా నిలబడి మీరు అండగా ఉండండి అని చెప్పి ఆ శపథం చేసి ఆనాడు ఆమరణ నిరాహార దీక్షకు బయలుదేరితే మొత్తం తెలంగాణ అల్లకల్లోలమైంది. మీరు కూడా ఎక్కడోన్లు అక్కడ 100,000 గ్రామాలలో టెంట్లు, లులులు, పార్లమెంట్లో అల్లకల్లోలం, ప్రజలంతా గందరగోళం చేస్తే అప్పుడు ఒక ప్రకటన ఇచ్చింది. చిదంబరం అంటే ఆయన వచ్చి హోంమంత్రి, తెలంగాణ ఏర్పాటు చేస్తామని నువ్వు దీక్ష బంద్ చేయి. నమ్ముతాం కదా, కేంద్ర హోంమంత్రి చెప్పినాక మరి నమ్మాలి కదా. దీక్ష బంద్ చేసినాం. తెల్లారి ఆంధ్రోలు మొత్తం రాజీనామాలు డ్రామా. 3వ రోజుకి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది. మళ్ళీ అప్పుడు జేఏసీ తయారు చేసి అన్ని పార్టీలను పెట్టి నానా తంటాలు పడి మళ్ళొక 3.5 ఏళ్ళు భయంకరంగా కొట్లాడితే మీరందరూ ఎక్కడి వాళ్ళు అక్కడ ఆశీర్వచనం ఇస్తే మీ ప్రేరణతోని మీ స్ఫూర్తితోని ప్రస్థానం 10 ఏళ్లలో ఎన్ని చేసినామో మీరు చూసారు. బట్టి మాటలు మాట్లాడు గప్కాలు కొట్టుడు కాకుండా నేను ఒక్కటే మాట మిమ్మల్ని అడుగుతున్నా, మీరందరూ కూడా చూసారు. శాసనసభలో నిలబడి ఈ రాష్ట్ర చరిత్రలో ఎవడన్నా ఒక ముఖ్యమంత్రి ఈ 5 ఏళ్లలో మిషన్ భగీరథ కంప్లీట్ చేసి ప్రతి ఇంటికి నల్లా పెట్టి మంచినీళ్ళు ఇవ్వకపోతే మల్ల తేపకు నేను నిలవడం ఓట్లు అడగం అని చెప్పిన ముఖ్యమంత్రి ఎవరన్నా చూసినామా? నేను చెప్పిన మాట అసెంబ్లీలో నిలబడి చెప్పి ఆ 5 ఏళ్లలో మిషన్ భగీరథ నీళ్లు తెచ్చి 100% కులం మతం సంబంధం లేకుండా తండాలు మారుమూల పల్లెలకు కూడా ప్రతి గ్రామానికి ట్యాప్ పెట్టి ప్రతి ఇంట్లో ట్యాప్ పెట్టి మంచి స్వచ్ఛమైనటువంటి నీళ్ళు తెచ్చిచ్చింది. 5 ఏళ్ళు నడిచింది, నడవలే. మిషన్ భగీరథ నీళ్ళు పుష్కలంగా రాలే? ఏమన్నా రాలేదా? వచ్చినాయా? మరి ఇప్పుడు ఏం రోగం పుట్టింది నాకు అర్థం కాదు. ఇప్పుడు ఎందుకు గుంటుతుంది అది? ఎందుకు నీళ్ళు ఎత్తలేవు? వస్తున్నాయా ఇప్పుడు? మరి ఏం చేయాలా? లాగులు వలిగేదాకా చంపాలే. మంచి మాట కాకపోతే ఏం చేస్తారు? మంచిగా కట్నే ఇల్లు పెట్టిపోయి కదా, 5 ఏళ్ళు నడిచింది కదా, మరి మీకేం బీమారీ వచ్చింది నాకు అర్థం కాదు. ఇంత పొడుగు మాటలు మాట్లాడుతుందా? అడ్డం పొడుగు మాట్లాడుతుందా? పొద్దున్న లేతే కేసీఆర్ చావాలి,
నువ్వు 1000 జన్మలు ఇచ్చినా నేను చావనా కొడుకు అనుకుంటున్నావు. ఉట్టి మీద దాచిపెట్టింది. మన ఇళ్ళలో దాస్తారు కదా, ఏది ఉట్టి ఉట్టి అని ఉంటుంది. ఇప్పుడు మీకు తెలుసో లేదో కానీ ఇప్పుడు ఈ మధ్యలో ఫ్రిడ్జ్లు మోపోయిన మునుపు ఉట్టి అనేది ఉంటుండే. ఎండిపోయిన చేపలోకి నీ రొయ్యలో అవి ఉంటే మరుగులు ఉంటే దానిలో పెడుదురు. పిల్లికి అందదా ఉట్టి, కింద కూసుకొని శాపం పెడతా ఉంటుంది. ఈ తెగాలే పడాలి, తెగాలే పడాలి. పిల్లి శాపానికి ఉట్టి తెగుతుందా? మరి విధవారు కేసీఆర్ చావాలంటే కేసీఆర్ చస్తాడా? మీ దీవెన మీ ఆశీర్వచనం ఉంటే జీవన్ రెడ్డి గారు అన్నాడు, నాకు 75 ఏండ్లు వచ్చినాయి. జీవన నేను చెప్తున్నా, నాకు కూడా 72 వచ్చినాయి. నీ వెనకనే నేను కూడా లైన్లోనే ఉన్నా. నేను ఒక్కటే మాట చెప్తున్నా, ఈ మా దేశభక్తి శ్రీనివాసేమో నాకు ఇంత పెద్ద కట్ట రాసి ఇచ్చాడు, నువ్వు మాట్లాడాలి ఇవన్నీ అని. అవన్నీ కాదు. ఇక్కడ దరిద్రం పోయేదాకా, ఇక్కడ టాప్ టు బాటం అన్ని వర్గాల ప్రజలు ఇది మా తెలంగాణ, మేము గర్వంగా బతుకుతాం, సంతోషంగా బతుకుతాం, అన్ని వర్గాల ప్రజలు తలెత్తుకొని వచ్చేదాకా మనం సేవ చేయాల్సిందే, చివరి శ్వాస దాకా కూడా చేయాల్సిందే. తప్పనే తప్పదు. బ్రహ్మాండంగా ముందుకు తీసుకొని పోవాలి. మీరు కూడా నాకు 75 వచ్చిందే కాదు, ఇవాళ మీరు 50-25 ఏళ్ళు తగ్గిపోయింది మీ వయసు. అంత యువకునిలాగా అంత ఉత్సాహంగా ముందుకు దూసుకొని పోదాం. తెలంగాణ ఎట్లా మంచి దాని సంగతి చూద్దాం. ఇక ఇప్పుడు అన్నీ ఒక పొదరిల్లు లాగా చేసినాం. కరెంటు చక్కగా ఉండేనా కేసీఆర్ రాకముందు? కరెంటు ఉండేనా? కేసీఆర్ ఉన్న రోజులు మంచిగా ఉండేనా? మరి మళ్ళీ ఇప్పుడు ఏం రోగం వచ్చే, ఏం బీమారు వచ్చే? కరెంటు కాకెత్తుకొని పోయిందా? ఆనాడు 7000 మెగావాట్లుంటే ఒక ఏడాది లోపల మంచిగా చేసి 24 గంటల కరెంట్ ఇచ్చినాం, ఒక క్షణం కూడా పోకుండా. ఎప్పుడైనా రిపేర్ అవుతుంది తప్ప, టెక్నికల్ ప్రాబ్లం అవుతుంది తప్ప పోకపోతుండే. అంత మంచి పవర్ సప్లై చేసినాం. దాని తర్వాత యాదాద్రి, భద్రాద్రి ఇంకా చాలా కొత్త సబ్స్టేషన్లు నిర్మాణం చేసినాం, జనరేటింగ్ స్టేషన్లు పెట్టాం, 20,000 మెగావాట్లు తీసుకొని పోయినాం. ఏది దరిద్రులకు రాజ్యం అప్పయ్యే ముందు 20,000 మెగావాట్లు తీసుకొని పోయినాం. మరి ఏం రోగం వచ్చింది, ఏం బీమారి వచ్చింది, ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? అనేక చోట్ల రైతుల పొలాలు ఎండుతున్నాయి, పేపర్లలో ఫోటోలు వస్తున్నాయి, టీవీలలో వస్తున్నాయి, జనం ఏడుస్తున్నారు. ఎందుకు ఈ బాధ కలుగుతూ ఉంది? ఇది ఆషామాషి వ్యవహారం కాదు, ఇది జీవనమరణ సమస్య, మన బతుకు తెరుగు సమస్య. ఓట్లు వేసేటప్పుడు నేను సిల్కలకు చెప్పిన ఉల్టా పల్టా ఎటుపడతాడు వేయకుండా దెబ్బతింటారని చెప్పిన. నా మాట ఇన్నోడు ఇనలే. ఇప్పుడు ఏమైంది, ఏం జరుగుతుంది? ఆ రోజు నేను చెప్పిన, వీళ్ళు కనుక గెలిస్తే ఈ దుర్మార్గులు, వీళ్ళ గుండె లోపల తడి లేదు, వీళ్ళు రైతు బంధుకు రామ్ రామ్, దళిత బంధుకు జై భీమ్. అయిందా? అట్లే పక్క ముచ్చట నేను ఇది. ఇక ఇవాళ ఇప్పుడు జీవన్ రెడ్డి గారు చెప్పిండు, కాంగ్రెస్ వాళ్ళు సభ పెట్టినాడు, కాటారంలో బుడరంలో పెట్టినాడు. ఆడ పైసలు ఎత్తారట. ఇది ఒక్క తేపకేసే రైతు బంధు నెలకొకిస్తా, ఎకరానికా అంటే 2 నెలలకు ఒక ఎకరానికి, అంతేనా? 6,000 వేసినాం, మా అంతా సిపాయిలేరని బొచ్చ కొట్టుకుంటారు. ఆనాడు ఎట్లా పడేది రైతు బంధు? 10 రోజుల గ్యాప్లో మొత్తం రైతులకు వచ్చేసింది. టంగ్ మన సెల్ ఫోన్ మోగుతుండే, మంచిగా టింగున పోయి బ్యాంకుకి వెళ్ళి తెచ్చుకుంటుండే. ఎక్కడ పోయి మరి? ఏం మాట్లాడిండ్రు? ఉరుకుని. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.